నా పేరు శివ సార్. సరే, ఎలా ఉంది సార్ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు కదా, ఎట్లా ఉంది భోజనం? చాలా బాగుందండి. పెరుగు, పచ్చడి, ఒక సాంబారు, ఒక కూర, ఒక తినడానికి సరిపోద్ది. చాలా మేము లేబర్ పని చేస్తాం. ఇదివరకు అయితే 100 రూపాయలు 80 రూపాయలు పెట్టి బయట భోజనం చేసేవాళ్ళం. ఆ బాధ లేకుండా తగిన టయానికి భోజనం వస్తుంది. సాయంత్రం పూట పెడుతున్నారు, పొద్దున పూట టిఫిన్ పెడుతున్నారు. అన్నీ చాలా బాగున్నాయి. నాకు మట్టిగా అయితే చాలా నచ్చింది. అంటే ఇలా అనకూడదు, వైసీపీకి సంబంధించి చాలా మంది 5 రూపాయలకి ఏం పెడుతున్నారు, ముష్టి అన్నం పెడుతున్నారని చెప్పి చాలా మంది ట్రోల్ చేశారు కదా. ఈ రోజులో 5 రూపాయలకి ఏమొస్తుందండి? ముష్టాన్నం అంటే అది కూడా పెట్టేవాళ్ళు లేరు కదండి. ఈ రోజు ఎంతమంది తింటున్నారంటే అది ఒక ఇదే కదా, ప్రభుత్వం ద్వారా వచ్చిందే కదా. పోయినసారి అది కూడా లేదు కదా. వర్కర్లు చేతి పని చేసుకున్న వాళ్ళు, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. ఆ భోజనం ఇప్పుడు వస్తుందంటే ఒకరోజు పని లేక, వారం రోజులు పని లేపని తినేనా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. నాకైతే చాలా బాగుందండి. ప్రతి పేదవాడు భోజనం చేయాలి అని చెప్పి 5 రూపాయలకి ఈ పథకం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి చంద్రబాబు గారు ఈ పథకాన్ని పెట్టారు కదా, ఏం చెప్తారు చంద్రబాబు? ఈ పథకం పెట్టడం వల్ల చాలామంది లేని వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇలా చేసుకున్నాను అనుకో, ఇంకా కొంతమంది ఇంకా డెవలప్ అవ్వచ్చు. ఇంకా కొన్ని పథకాలు పెట్టడానికి కూడా బాగుంది. అందరూ సహకరించంటే ఇంకా బాగుంటుంది. ఈ పథకం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎవరెవరో తింటున్నారు ఈ పథకం వల్ల అని చెప్పి గత ప్రభుత్వం వాళ్ళు ఈ పథకాన్ని రద్దు చేసేసారు కదా. అవునండి, అప్పుడు రద్దు చేసేసారు. మనకి ఇంకా దానివల్ల మనకు తెలియదు. ఇప్పుడు అనుకోండి, నేను ఒక 400-500 సంపాదిస్తున్నాను. అదే భోజనానికి 2 పూట్ల ఒక 150 రూపాయలు ఎంతో ఖర్చు అయిపోద్ది, ప్రయాణాలకి అయిపోద్ది. ఈ భోజనం వల్ల కొంచెం ఒక 100 రూపాయలు ఇంట్లో ఆదాయం ప్రతిరోజు ఇంట్లో పెట్టేటట్టుగా అవుతుంది కదా. అవునండి, ఆదా అవుతుందండి. ఎలా ఉందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 నెలలు అవుతుంది కదా, ఈ 7 నెలల పరిపాలన చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ 7 నెలల పరిపాలన చూస్తే కొంచెం బాగానే ఉందండి. కొంచెం రోడ్లు మరమ్మట్లు కానీ, కొన్ని కానీ అన్నీ బాగానే ఉంది. ఇలాంటి భోజనాల పథకాలు అవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగానే ఉంది. పనులు దొరుకుతున్నాయండి, గతంలో పనులు దొరికేవి కాదు అనేవాళ్ళు. ఇప్పుడు పనులు బాగానే ఉన్నాయండి. ఈ 5 నెలలు బాగానే ఉన్నాయండి పనులు. నేను మైనింగ్ షాప్ చేస్తానండి. ఈ నెల డైరీల పని అవి బాగానే ఉంది. పనులన్నీ గ్యారెంటీ బాగానే ఉన్నాయండి. మాకు బాగానే ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటారా మరి? చెందిద్దండి. కూటమి అంటే ఇప్పుడు 4-3 కలిసేటప్పుడు బయట వాళ్ళు కూడా మనసు సలహా ఇస్తూ ఉంటారు. 4 పార్టీలు ఏమైనా తప్పు జరిగినా చెప్తా ఉంటారు. దానివల్ల ఒక పాలన కంటే 4 కూటమి కాబట్టి ఈ పని తప్పు చేసామని ఖండించే కూటమిలో ఉంది కదండి. దానివల్ల బాగానే ఉంటుందని నమ్ముతున్నాం. కానీ అసలు జగన్మోహన్ రెడ్డిని కాదని ఇంత భారీ మెజార్టీతో కూటమి పార్టీని ఎందుకు గెలిపించారు అసలు ప్రజలంటే ఏం చెప్తారు? అంటేనండి, అంతకుముందు తెలుగుదేశం ఉంది, ఒకసారి జగన్ ప్రభుత్వం చూశాడు, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తారు. అది చేసేదాన్ని బట్టి జనాలు ఓట్లు వేస్తారు. స్వామి ఏం చేస్తుంటారు బాబా? సైకిల్ రిపేర్. మధ్యాహ్నం కట్టేసి వచ్చారా భోజనంకి? అవునండి. ఎలా ఉంది బాబాయ్, 5 రూపాయలకే భోజనం ఇస్తున్నారు కదా అన్నా క్యాంటీన్లో? బాగానే ఉందండి. మరి గతంలో అన్నా క్యాంటీన్ ఉండేది కాదు కదా, గత 5 ఏళ్ళు అన్నా క్యాంటీన్ లేవు, అప్పుడు ఎట్లా తినేవారు? వాటిలో ఎట్లా రోజు తిని రోజు తినపోయేవాళ్ళు. ఇప్పుడైతే రోజు తినచ్చు జనరల్గా వచ్చి. ఏమండి, ఇదే బెటర్. పని చేసుకునే వాళ్ళకి సరిపోతుంది. అంటే పేదవాళ్ళు ప్రతి ఒక్కరు భోజనం చేయాలనే ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు కదా, సో మీలాంటి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్లు అంటే ఏం చెప్తారు? అంటే పనులు లేని దాని మీద ఇదే బెటర్గా ఉంది. బయట అంటే 100 రూపాయలు ఇచ్చి తినాలి, ఇక్కడ బెటర్. 2 పూటలు అంటే 10 రూపాయలతో అయిపోతుంది. బాగానే ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది సార్. ఏదో 5 రూపాయలు పెడుతున్నామని ఎట్లా అంటూ ఎలా పడితే అలా పెడుతుంటుంది. బాగుంటుంది, సరిపోద్ది. అంటే ఓవరాల్గా ఎలా ఉంది చంద్రబాబు ప్రభుత్వ పనితీరు? బాగానే ఉంది, ఇప్పటి వరకు బాగానే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉండేది? ఆయన అంటే ఇంకా ఆయన తీసేసాడు కాబట్టి ఏమి లేదు, పెట్టాడు కాబట్టి అందరికీ ఉపయోగం. మంచిదే. ఏం చెప్తా మరి చంద్రబాబుకి? మీకు 5 రూపాయలకి అన్నం పెడుతున్నాడు కదా, మంచిదే. ఇంకా అలా నాయకుడు ఉంటే మంచిదే దేశానికి. బాగా చేస్తే బాగానే ఉంటుంది, ప్రజలకి బాగా చేస్తే మళ్ళీ వస్తాడు. 5 రూపాయలకి భోజనం అంటే ఏం బాగుంటుంది ఏం బాగోదు అని చెప్పి అనేవారు కదా. చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? టేస్ట్ చాలా బాగుంది. పెడుతున్నారు 5 రూపాయలకి? సాంబారు, పచ్చడి, రోజుకొక మార్చి కూరలు అన్నీ పెడుతున్నారు. చాలా బాగున్నాయి. మీరు రెగ్యులర్గా వస్తుంటారా అన్నా క్యాంటీన్? రెగ్యులర్గా వస్తాను నేను. కాకపోతే నేను చెప్పులు తయారు చేసేవాడిని, కానీ ఎందుకు వస్తున్నానంటే ఒక 5 రూపాయలకి అన్నం వస్తుందని వస్తున్నాను నేను. ఎంతో కొంత డబ్బులు ఆదా చేసుకుంటాను వస్తున్నాను నేను. పేదవాళ్ళకి పథకం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుందండి ఏం చెప్తారు? చాలా బాగుంటుంది. మరి గత ప్రభుత్వంలో ఇది లేదు కదా, అన్నా క్యాంటీన్ లేవు కదా, మరి అక్కడ అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు లేదు కాబట్టి ఇబ్బంది పడ్డాం కాబట్టి అప్పుడు
ఇబ్బంది పడ్డాం. కానీ ఒక మా చంద్రబాబు నాయుడు, మా ఎన్టీఆర్ ఉన్న ప్రకంగా మనం తినగలిగిపోతున్నాం. మనం 5 రూపాయలు సొంత. అప్పుడు ఇంతవరకు ఎవడన్నా అన్నం ఇస్తే ఎంత బాగుంటుందో, ఏంటి ఇబ్బంది పడతాము, ఏంటి చాలాగా ఇబ్బంది పడేవాళ్ళు. ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు ఉంది? చాలా బాగుంది. జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడే బాగుండేది, చంద్రబాబు ఏం బాగలేదు అంటున్నారు. చంద్రబాబుదే బాగుంది, ఫెంటాస్టిక్ ఉంది. నెక్స్ట్ మీట్